జిల్లా కేంద్రం భువనగిరిలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. బిఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్లో కులాలకు మతాలకు అతీతంగా కొనసాగిస్తున్న బహుజనుల కోసం ఏర్పాటు చేసిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశామని రాష్ట్ర నాయకులు పాల్గొని వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో బహుజనులకు రాజ్యాధికారం ఇవ్వకుండా అగ్ర కులాల వారే పరిపాలిస్తూ బహుజనులను అనగదొక్కుతూ అగ్ర కులాల వారే రాజ్యం ఏలుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ మూడవసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో కూడా అగ్ర కులాల వారే ఎక్కువగా ఉన్నారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల నుండి పోటీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్, రాష్ట్ర కన్వీనర్ దండు వెంకటేష్, వనం సుధాకర్, మహిళా నాయకురాలు పబ్బని లత తదితరులు పాల్గొన్నారు. మరి దోపిడీ చేస్తున్నారో ఆ దోపిడీ చేసే వారి కులంగా మానవ సమాజానికి మనుషులకి ఏమేమి అవసరమో ఆ వస్తువుల్ని తయారు చేసేవాళ్ళు ఉప్పు, పప్పు, మంచినూనె, బట్టలు, అదేవిధంగా విమానాలు తయారు చేసేటువంటి సంఘటన మనందరికీ తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కార్మికులు నిరంతరం సమస్యలు మరి ఈరోజు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ బీజేపీ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకే కట్టుబడి ఈరోజు కార్మిక వర్గాన్ని అనుగదొక్కుతున్నటువంటి తీరు మరి ఈ దేశంలో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఒకక్కడ నల్ల చట్టాలను తీసుకొస్తూ అట్లాగే కార్మిక వర్గానికి ఈరోజు ఉపాధి అవకాశాలను కూడా ఈరోజు కాలరాస్తున్నటువంటి పని కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కార్మికులు ఎక్కడైతే పరిశ్రమలలో పనిచేస్తూ ఉన్నారో ఆ పరిశ్రమలను కూడా ఈరోజు మొత్తం ఎక్కడిదక్కడ ప్రైవేటీకరణ పేరుతోని ఈరోజు అంబానీలకు, ఆదానీలకు అమ్ముడు పోతున్నటువంటి పరిస్థితి ఈ దేశాన్ని మొత్తం తాకట్లో పెట్టడానికే పూనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకక్కడ మరి కార్మిక వర్గాన్ని కడుపు మీద మరి రోజు కొడుతూ ఒకక్కడ మతాలలో కూడా చిచ్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఏదైతే మనం ఉన్నటువంటి మరి బీజేపీ చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు మొత్తం ఎక్కడైతే మూఢ విశ్వాసాలు ఉంటాయో దాన్ని పెంచి మరి పోషిస్తూ వాళ్ళని ఆకట్టుకుంటూ ఓటు బ్యాంకును పెంచుకునే విధంగా ఈరోజు మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలను ఈరోజు నడుపుతున్నటువంటి పరిస్థితి మరి మనకు కనబడతా ఉంది. ఆయన్ని హుజూరాబాద్ ప్రాంతం, ఔషాపూర్ ప్రాంతంలో పుట్టిండు. గీత కార్మికుల బిడ్డడు. నిజాం సంబంధించినటువంటి సైన్యం కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకపోతే ఏంది డబ్బులు ఇవ్వని ఒక పాపన్న గౌడ్కి సంబంధించినటువంటి మిత్రుడిని అక్కడనే చంపేయడం అనేది జరిగింది. చంపేసిన తర్వాత అగ్రహోదకుడైనటువంటి సర్వాయి పాపన్న గౌడు 26 మందికి సంబంధించినటువంటి ఆ నిజాం పోలీసులు అక్కడనే అంతమొందించడం అనేది జరిగింది. మళ్ళీ గ్రామాల్లోకి జీవించలేదు. అందుకని ఒక 5,000 మంది 25,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని 30 దాకా అనేక దుర్గాలను, కోటల్ని జయించి చిట్ట చివరకు గోల్కొండ ఆ కోటని తన హస్తగతం చేసుకొని ఈ హైదరాబాద్ నిజాములు ఏలినటువంటి పాత హైదరాబాద్ రాష్ట్రాన్ని 25 సంవత్సరాల పాటు ఏలినటువంటి బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. మీరందరూ కూడా ఒకసారి జోహార్లు అర్పించాలి. సర్దార్ జోహార్లు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు, జోహార్లు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు. ఆయనకు మళ్ళీ తీసుకురావడానికి ఇవాళ ఉన్న దేశంలో ఉన్నటువంటి భారత్లు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఏంటంటే ఇవాళ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు బడి కావాలని. గుడి కాదు, బడి కావాలి. ఈ బడితో పాటు ఏంటంటే విద్య కావాలి. ఈ విద్య ఏదంటే మూలాన్ని ఏంటంటే ప్రజలు అభివృద్ధి చేసుకునే అవకాశం. కానీ పాలకులు ఏం చేస్తున్నారు? మీకు విద్య వద్దు, అభివృద్ధి వద్దు, ఏది వద్దు, మీకు కావాల్సింది ఏంటంటే ఒక దేవుని పేరు మీద పూర్తిగా అభివృద్ధిని అంచేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీనికి వ్యతిరేకంగా అంబేద్కర్ మార్క్స్ యొక్క విధానాలతో బహుజనులు చెప్తున్నటువంటి ప్రయత్నం చేస్తుంది. గతంలో మార్క్స్ ఆలోచనతో బెంగాల్లో 35 సంవత్సరాల పాటు పరిపాలన చేసిన బెంగాల్లో ప్రజలు ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీని అంగీకరించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో అంబేద్కర్ ఆలోచనతో మాయావతి 4 సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ
అక్కడ ఏంటంటే ప్రజలు మాయావతికి ధృవీకరించారు. ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని ఇవాళ ఏంటంటే మేము ఇటు అంబేద్కర్ వాదము అటు మార్క్స్ వాదంతో ముందుకు పోవాలనే ప్రయత్నంతో ఇవాళ మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు. ఇది ఈరోజు దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు గత 75 సంవత్సరాలుగా భారతదేశం నిర్మించుకున్నటువంటి ఒక సంక్షేమ రాజ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఈ దేశంలో కొద్దిమంది పెట్టుబడిదారులకు, అందులోనూ గుజరాత్ పెట్టుబడిదారులకు ఈ దేశ సంపదని మొత్తం దోచిపెట్టేసింది. ఇవాళ బిఎస్ఎన్ఎల్ కానీ, అదేవిధంగా బ్యాంకులు కానీ, ఓడరేవులు కానీ, జాతీయ రహదారులు, రైల్వేలు మొత్తం ఇవాళ అంబానీ ఆదాయాలకి కట్టబెట్టేసింది. ఇవాళ కేవలము వీటి నుంచి ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసము మరి దేవుడు, మతము, ప్రాంతం అని చెప్పేసి ఇవాళ ఈ దేశంలో బీజేపీ పుట్టకముందే ఈ దేశంలో దేవుడు, మతము మరి ఒక నమ్మకంతో ప్రజలు ఉన్నారు. ఇవాళ అనేక మతాలు, కులాలకి, ప్రాంతాలకి, జాతులకి ఈ దేశం నిలయం. కాబట్టి అలాంటి ఒక సామరస్యం ఉన్న దేశంలో రాజకీయం కోసం దేవుణ్ణి కూడా రాజకీయ జెండాలోకి తీసుకొచ్చిన బీజేపీ ఈసారి కనుక ఈ దేశంలో మళ్ళీ గెలిస్తే ఇవాళ ఇప్పటికే 10 సంవత్సరాల నుండి రాజ్యాంగాన్ని క్రమక్రమంగా ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి బీజేపీని దేశ ప్రజలు ఓడించాలి. ఓడించకపోతే మరి భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా బహుజనులకు భవిష్యత్తు లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా ముఖ్యమైనటువంటి రాజకీయ కూటమి. ఇందులో 5 కమ్యూనిస్టు పార్టీలు, అదే రకంగా సామాజిక హక్కుల కోసం పోరాడే రాజకీయ పార్టీల యొక్క కలయిక ఇది. దానికి సంబంధించినటువంటి భువనగిరి గడ్డపైన జరుగుతున్నటువంటి సమావేశంలో ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం ఏంటంటే, రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో కూడా బిఎల్ఎఫ్ అభ్యర్థులు ఉంటారు, వాళ్ళు పోటీ చేస్తారు. ఇవాళ బీజేపీ, మరొక వైపు బీఆర్ఎస్, మరొక వైపు కాంగ్రెస్, ఈ 3 కూటములకు వ్యతిరేకంగా ఒక 4వ కూటమి అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. దానికి నాయకులు నల్లా సూర్యప్రకాష్ గారి నాయకత్వాన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 స్థానాలకు 17 స్థానాలు కూడా పోటీ చేస్తామని సందర్భంగా తెలియజేస్తుంది.